నేనైతే ఫస్ట్ టైం ఫీమేల్ కోయిల్‌ని అబ్జర్వ్ చేశాను. నాకింతవరకి మేల్ కోయిల్ ఒకటే తెలుసు. కోయిల అంటే బ్లాక్ కలరే ఉంటది అనుకుంటాను జనరల్‌గా. కానీ ఫీమేల్ కోయిల వేరే రకంగా ఉంటుంది. అదెలా ఉందో చూడండి. చూసారా? మనకి బ్రౌనిష్ కలర్‌లో ఉండి దానిపైన వైట్ స్పాట్స్ అలా ఉండి లైక్ మనకి పీజియన్స్‌లో కొన్ని పీజియన్స్ వస్తాయి కదా! అలా ఉంది కోయిల. ఐస్ ఏమో రెడ్డిష్ కలర్‌లో ఉంది. ఫీమేల్ కోయిల కూత కూడా వేరేగా ఉంటుంది. మనకి జనరల్‌గా కూ కూ అని వినిపించేయి మేల్ కోయిలవి అనమాట. అవి 16 టైప్స్ ఆఫ్ సౌండ్స్ వరకు చేయగలవు. కానీ ఫీమేల్ కోయిల వచ్చేసరికి మనకి 2 టైప్సే చేస్తుందంట. ఈ కోయిల మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తాయి. లైక్ చైనా, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే మనకి జార్ఖండ్‌కి, అలాగే యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి ఉంది కదా! దానికి కూడా స్టేట్ బర్డ్ వచ్చేసేసరికి ఏషియన్ కోయిలే. మనం కనుక కోయిల్ని అబ్జర్వ్ చేస్తే మనకి అందులో గ్లాసీ బ్లూయిష్ కలర్ కనిపిస్తుంది బ్లాక్ కలర్‌లో. ఐస్ కూడా చాలా బాగుంటాయి రెడ్డిష్‌గా లైక్ క్రిమ్సన్ రెడ్ కలర్‌లో ఉంటాయి. వీటికి ఉండే షై నేచర్ వలన ఇవి త్వరగా మనకి బయటికి రావు కాకుల్లాగా. అలాగే మనకి స్మార్ట్ బర్డ్స్ అని కూడా అంటారు వీటిని. ఎందుకంటే ఎగ్స్ వచ్చేసేసరికి క్రో వాటిల్లో పెడతాయి కదా! అందుకే వీటిని స్మార్ట్ బర్డ్స్ అని కూడా అంటారు. బర్డ్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు స్పెషల్‌గా వాటిని పంజరాల్లో పెట్టి స్పెషల్ కేర్ తీసుకోవడం లాంటివి చేస్తుంటాం కదా! దానికన్నా చక్కగా ఒక ఫ్రూట్ ప్లాంట్ పెడితే వెరైటీ ఆఫ్ బర్డ్స్ మనం చక్కగా చూడవచ్చు, ఆనందించవచ్చు. ఎస్పెషల్లీ అంజీర్ ప్లాంట్‌కి చాలా టైప్స్ ఆఫ్ బర్డ్ అట్రాక్ట్ చేస్తుందండి అంజీర్ ప్లాంట్. సో బర్డ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంజీర్ ప్లాంట్ పెట్టండి. చాలా రకాల బర్డ్స్ మీ ఇంటి దగ్గరే ఉంటాయి. ఇది కోయిల గురించి ఈరోజు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. బై బై.